హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. 9th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి జలావరణం ఈ పాఠ్యాంశానికి సంబంధించి పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1కు సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పార్ట్ 2 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? ఉపరితలం, సముద్రం యొక్క ఉపరితలంలో సమాన లోతులను కలిపే రేఖలను ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఐసోబార్స్. సమాన లోతు గల ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోబార్స్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రయాణించే మహాసముద్రపు నీటిని డాష్ అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సముద్ర ప్రవాహాలు. ఖచ్చితమైన దిశలో చాలా దూరం ప్రయాణించే మహాసముద్రపు నీటిని సముద్ర ప్రవాహాలు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ఇలా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ద్రవీభవనం. నీటి ఆవిరి, వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అని పిలుస్తారు. సముద్రాల్లో ఉన్న నీటి ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అని పిలవడం జరుగుతుంది. మొక్కలలో ఉన్న నీరు వాతావరణంలోకి చేరడాన్ని బాష్పోచ్చేకం అని పిలుస్తారు. ఇక్కడ నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనంగా పిలవడం జరుగుతుంది. ఈ పదాలు గుర్తుంచుకోవాలి ఒక్కొక్కదానికి సంబంధించి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బాల్టిక్ సముద్రంలో తక్కువ లవణీయత ఉండడానికి కారణం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నీరు తక్కువగా ఆవిరవుతుంది. బాల్టిక్ సముద్రంలో నీరు తక్కువగా ఆవిరవుతుంది కాబట్టి తక్కువ లవణీయత అనేది ఉంటుంది. 10% అనేది ఇక్కడ లవణీయత ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావడాన్ని డాష్ అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, జలచక్రం. నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి, వాయు రూపం నుంచి ఘన రూపంలోనికి, ద్రవ రూపంలోనికి ఇలా మారడాన్ని నీటి చక్రంగా పిలుస్తారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జలాయుత గ్రహం అని దీనిని అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, భూమి. నీటిని కలిగి ఉన్న ఏకైక గ్రహం భూమి. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల నుండి నీరు ఈ ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, బాష్పోచ్చేకం. మొక్కలలో ఉన్నటువంటి నీరు బాష్పోచ్చేకం అనే ప్రక్రియ ద్వారా వాతావరణంలోకి చేరడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఈ మహాసముద్రాన్ని పేర్కొంటారు. హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా అంటార్కిటిక్ మహాసముద్రాన్ని పేర్కొంటారు. హిందూ మహాసముద్రం కొనసాగింపుగానే అంటార్కిటిక్ మహాసముద్రం అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ మహాసముద్రాన్ని ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆర్కిటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉత్తర కొనసాగింపుగా ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ కారణంగా భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి, భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణం కారణంగా భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అపకేంద్ర శక్తిలో తేడాల కారణంగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి సముద్రాల నీళ్లు డాష్ వైపుకు ప్రయాణిస్తాయి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ, ధ్రువాలు. అపకేంద్ర శక్తిలో తేడాల కారణంగా భూమధ్య రేఖ ప్రాంతంలో నుంచి సముద్ర నీళ్లు ధ్రువాల వైపుకు ప్రయాణించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల
గంటకు డాష్ మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడడం జరుగుతుంది గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల. టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క లైన్ టు లైన్ క్వశ్చన్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమధ్యరేఖ ప్రాంతం వద్ద అత్యధిక డాష్ ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతం వద్ద అత్యధిక ఉష్ణం అనేది ఉంటుంది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భూమధ్యరేఖ వద్ద అధిక అవపాతం కారణంగా సముద్రపు నీరు ఇలా ప్రవహిస్తుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉత్తర దక్షిణాలుగా. భూమధ్యరేఖ వద్ద అధిక వేడి ఉండడం వలన అవపాతం అంటే వర్షం అనేది భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కువగా పడుతుంది. ఈ వర్షం రూపంలో వచ్చిన నీరు ధృవాల వైపుకు అంటే ఉత్తర దక్షిణాలుగా ప్రవహించడం జరుగుతుంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు డాష్ చెందుతాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వ్యాకోచం. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద ఖండ తీరపు అంచు ఆర్కిటిక్ సముద్రంలోని డాష్ అంచులో ఉంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సైబీరియా అంచు. అతిపెద్ద ఖండ తీరపు అంచు అనేది ఆర్కిటిక్ సముద్రంలోని సైబీరియా అంచులో కలదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ ఖండ తీరపు అంచులో డాష్ను నిర్మించవచ్చు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఓడరేవులు. ఖండ తీరపు అంచులలో ఓడరేవులను నిర్మించవచ్చు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే భూగోళం మొత్తం సముద్ర జలాల ఉష్ణోగ్రత ఒకే రకంగా ఉంటుంది. సెకండ్ చూసుకున్నట్లయితే పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రత ప్రభావం వల్ల భారత నైరుతి ఋతుపవనాలపై ఉంటుంది. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే పవనాలు మరియు సముద్ర ప్రవాహాలు సముద్ర జలాల ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఈ వాక్యాలలో సెకండ్ అండ్ థర్డ్ మాత్రమే కరెక్ట్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమి మీద గల మంచినీటిలో అధిక భాగం ఈ రూపంలో ఉంటుంది. భూమి మీద గల మంచినీటిలో అధిక భాగం అనేది మంచుగడ్డలు మంచు రూపంలో ఉంటుంది. భూమి మీద మంచినీటి శాతం కేవలం 3% మాత్రమే ఉంటుంది సుమారుగా. దీనిలో ఎక్కువగా మంచుగడ్డలు మంచు రూపంలోనే మంచినీరు అనేది భూమి మీద నిక్షిప్తమై ఉంటుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ సుజాత అల్పాహారం సమయంలో మొలకెత్తిన గింజలు కూరగాయల ముక్కల మీద ఉప్పు చల్లుకొని తిన్నారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం చేపల కూర తిన్నారు. క్రింది ఏ సందర్భంలో సుజాత సముద్ర ఉత్పత్తులను వాడారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అల్పాహారంలో మధ్యాహ్న భోజనంలో ఈమె సముద్ర ఉత్పత్తులను వాడడం జరిగింది. అల్పాహారంలో ఉప్పు సముద్రం నుంచి లభించేది. అలాగే మధ్యాహ్న భోజనంలో చేపలు అనేటివి సముద్ర ఉత్పత్తుల కిందికి వస్తాయి. కాబట్టి అల్పాహారంలో అలాగే మధ్యాహ్న భోజనంలో ఈమె సముద్ర ఉత్పత్తులను వాడడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా యొక్క తూర్పు సరిహద్దు, బి ఐరోపా యొక్క పశ్చిమ సరిహద్దు. దీనిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది యూరోప్ ఖండం, ఇది ఆఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉత్తర అమెరికా, ఇది ఉత్తర అమెరికా యొక్క తూర్పు సరిహద్దు అట్లాంటిక్ మహాసముద్రం. అలాగే ఐరోపా యొక్క పశ్చిమ సరిహద్దు, ఐరోపా యొక్క పశ్చిమ సరిహద్దు అట్లాంటిక్ మహాసముద్రం. కాబట్టి రెండు ఇచ్చిన స్టేట్మెంట్లు కరెక్టే. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఏ మరియు బి అనేటివి రెండు సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దక్షిణ మహాసముద్రంగా పిలువబడేది ఏది? దక్షిణ మహాసముద్రంగా పిలువబడేది ఆప్షన్ ఏ అంటార్కిటిక్ మహాసముద్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
అందమైన సూర్యోదయం చూడాలని ధరణి కన్యాకుమారి వెళ్ళింది. ఆమె అక్కడ ఏ మహాసముద్రం మీద సూర్యోదయాన్ని చూస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హిందూ మహాసముద్రం. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఓషియానికు చెందని దేశాన్ని గుర్తించండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫిలిప్పైన్స్. ఓషియానా అనగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను కలిపి ఓషియానాగా పిలుస్తారు. ఓషియానాకు చెందని దేశం ఫిలిప్పైన్స్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని మహాసముద్రాలను వాటి పరిమాణాన్ని వరుస క్రమాన్ని బట్టి పేర్చినప్పుడు చివరి స్థానంలో వచ్చే మహాసముద్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్కిటిక్ మహాసముద్రం. అన్ని మహాసముద్రాల పరిమాణాన్ని వరుస క్రమాన్ని బట్టి చూసినప్పుడు చివరిగా వచ్చే మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ సోషల్కి సంబంధించి జలావరణానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్, అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. దీనిలో డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. Thank you for watching.